బాడీ స్ప్రేలోనే ఉంది. కెమికల్స్ వాడి ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదంలో పడుతున్నాం అని నాలాంటి వాళ్ళు ఎంతమంది చెప్పినా గానీ, వినేవాళ్ళు తక్కువున్నారు. కానీ ఆ తక్కువ మందైనా గానీ మాకీ అవగాహన కావాలి. జాగ్రత్త పడదాము. క్యాన్సర్‌ల దగ్గర నుంచి, చర్మ వ్యాధుల దగ్గర నుంచి, ఇక పొట్ట పాడైపోవడం దగ్గర నుంచి 1, 2 కాదు గదండీ! ఎన్నంటే అన్ని దరిద్రాలు ఉన్నాయి కాబట్టి, ఈటికి బయటుందాం అనే విషయంలోనే నేను కొంత అవేర్‌నెస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆ మధ్య టూత్ పేస్ట్ గురించి చెప్పానండి. టూత్ పేస్ట్ అసలు నేను పూర్తిగా మానేశాను. చక్కగా ఉప్పు నీళ్ళు పుక్కిలించి 3 పూట్ల బ్రష్ చేసుకుంటున్నాను. చిగుళ్ళ సమస్యలు, నోటి దుర్వాసన సమస్యలు, పొట్టకి సంబంధించి కూడా హాయిగా ఉందని చెప్పాను కదా! ఆ వీడియో వెనక్కెళ్ళి ఒకసారి మీరు చూడండి. మీకు అర్థమైపోతుంది. ఎందుకు నిల్వ ఉంచడానికి ఒక కెమికల్, ఆ పేస్ట్ గట్టిగా ఉండడానికి ఒక కెమికల్, టేస్ట్ కోసం ఒక కెమికల్, రంగు కోసం ఒక కెమికల్స్, ఇన్ని కెమికల్స్ రోజు పొట్టలోకి వెళుతుంటే మన పరిస్థితి ఎట్లా ఉంటుందండి? శరీరం తట్టుకోగలుగుతుందా? మరి క్యాన్సర్‌ల దగ్గర నుంచి రోగాలు రమ్మంటే రావా? సో, ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ప్రత్యామ్నాయాలు ఆలోచిద్దాం. ఇక ఈరోజు వీడియోలో బాడీ స్ప్రేలండి. స్ప్రే బావుంటుంది. కొట్టుకుంటే భలే ఉంటుంది. మనకేదో ఏదో ఫీల్ వచ్చేస్తుంది. ఏది ఆ ఫ్రాగ్రెన్స్ ఉంది కాబట్టి. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏదో అనేసుకుంటారని చెప్పి ఇక ఆ ఫంక్షను, ఈ పార్టీ, అది, ఇది సందర్భాలేమీ లేవండి. కొంతమంది ఇంట్లో ఉన్నా కూడా బాడీ స్ప్రే అనేది మ్యాండేటరీ అయిపోయింది. వాడేస్తున్నారు. ఇక్కడ ఏ మంచి రిపోర్ట్‌లున్నా గానీ మనం షేర్ చేసుకుంటున్నాం గదా! చాలా మంచి రిపోర్ట్ ఒకటొచ్చింది. జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ యాస్థెటిక్ డెర్మటాలజీ అంటారండి. వీళ్ళు రీసెంట్ రిపోర్ట్ ఇచ్చారు. బాడీ స్ప్రేలు వాడుతున్న వాళ్ళల్లో 100కి 95% ఈ ఫ్రాగ్రెన్స్ వల్ల సమస్యలొచ్చాయి అని చెప్పుకుంటున్నారండి. ఒరిజినల్ రిపోర్టే ఇది. లాన్సెట్ దగ్గర నుంచి, నేచర్ దగ్గర నుంచి ఇలాంటి చాలా ఫేమస్ జర్నల్స్ అండి అవి. ఇంటర్నేషనల్ ఫేమస్ జర్నల్స్. మంచి స్టాండర్డ్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు పబ్లిష్ చేస్తేనే నేను కూడా చెప్తాను. ఏది పడితే అది చెప్పను నేను. ఇన్ని సమస్యలకి కారణం ఏంటి అంటే ప్రొపిలిన్ గ్లైకాల్ అని చెప్పి కెమికల్ అండి. కెమికల్ కాంపౌండు దీనికి కారణం అవుతుంది. మనం అదేదో ఫ్రాగ్రెన్స్ అనుకుంటున్నామండి. అంటే రూమ్ స్ప్రేలు కూడా దీనికి అతీతం ఏమీ కాదు. కానీ రూమ్ స్ప్రే ఎక్కడో కొడతాం. కొంతవరకు శ్వాస మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇది డైరెక్ట్‌గా ఒంటి మీద కొట్టుకుంటాం కదండీ! ఒళ్ళేమైపోతుంది అనేది చూద్దాం. అలాగే ఇండియన్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ అని ఒకటుంది. వీళ్ళు కూడా చెప్తున్నారు. వీళ్ళు ఉత్తర భారతదేశంలో 2150 మంది మీద వీళ్ళు పరిశోధనలు చేస్తే ఇందులో 400 మందికి, అంటే ఎంత పర్సెంటేజో చూసేసుకోండి, చర్మ వ్యాధులు వచ్చేసినాయి. ఈ కాస్మెటిక్స్ వల్లే. మనం ఏమనుకుంటున్నామంటే శరీరం మీద పొక్కులు వచ్చేస్తున్నాయి, దద్దుర్లు వచ్చేస్తున్నాయి, అదైపోతుంది, ఇదైపోతుంది, తామర, గజ్జి, దురద అనుకుంటున్నాం కదా! ముఖ్యంగా లేడీస్ కూడా ఎక్కువండి. ఇంకా సెన్సిటివ్ స్కిన్ మీకు తెలుసు. రుద్దిందే రుద్ది 4 సార్లు 4 రకాల సబ్బులు పెట్టి రుద్ది ఆ శరీరానికి ఉన్నటువంటి సహజమైన గుణాన్ని కూడా మనం పోగొట్టేసుకొని పొడిబారిపోయేలా చేసి చర్మ వ్యాధులకు కారణం అవుతున్నాం. ఇక్కడ ఇది 56 మందికి ఇక్కడ బాడీ స్ప్రే వల్ల చాలా తీవ్రమైన సమస్యలు ఒక 56 మందికి వచ్చినాయండి. ఇక రిపోర్ట్‌లోకి వెళ్ళిపోదాం. ఇక కాలేజ్‌కి వెళ్ళేవాళ్ళేంటి, ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళేంటి, ఫంక్షన్ ఏంటి, పార్టీ ఏంటి, ఎవరైనా గానీ పూటకొకసారి, కొంతమంది గంటకొకసారి కూడా కొట్టేవాళ్ళు ఉన్నారు కదా! బాడీ స్ప్రే చీప్‌గా దొరుకుతున్నాయి కదండీ! ఇంకా యాడ్‌లొచ్చి మన ఫేమస్ హీరోలు, హీరోయిన్‌ల యాడ్లు మామూలుగా లేదు. అసలు ఇందులో ఏముంటుంది అనేది కూడా కాస్త డీటెయిల్డ్‌గా చెప్తాను. ఏది ఫేమస్ స్టడీసు, జర్నల్స్ చెప్పిందే. ఇక్కడ బ్యాక్టీరియాను తగ్గించే రసాయనాలు ఉంటాయండి. అంటే యాంటీబయాటిక్స్ ఏజెంట్స్ ఉంటాయి. కానీ ఏది రూమ్ స్ప్రేలు ఈటిలకి కొడుతుంటాం కదండీ! కారు స్ప్రేలు ఈటిల్లో గుర్తుంచుకోండి. ట్రైక్లోజన్ ఉంటుంది. ప్రొపిలిన్ గైక్వాల్ ఉంటుంది. అలాగే క్వాటర్నిటీ అమ్మోనియం కాంపౌండ్ అనేది ఉంటుంది. ఇక దుర్వాసనకి అంటే రసాయనాలు చెప్తున్నాను మీకు. ఆ రసాయనాలు చేసే హార్మ్‌నెస్ ఏంటి, హాని ఏంటి అనేది జస్ట్ చాట్‌జీపీటీలోకో, పర్‌ప్లెక్సిటీలోకి వెళ్ళి అడగండి. గూగుల్‌ని అడిగినా పర్లేదు. తెలుగులో అడిగినా గానీ చక్కగా చెప్పేస్తుందండి. ఇక దుర్వాసన, వాసన రాకుండా హెక్సెల్ సిన్నామాల్టిహైడ్ అని అంటారు ఒకదాన్ని. లిమోనిన్ అంటారు. లినోనాల్ అంటారు. ఇవండి. ఇక చెమట నుంచి వచ్చే దుర్వాసనని పీల్చే స్వభావం కలిగిన రసాయనాలు ఉంటాయండి కొన్ని. ఈ రసాయనాలు అంటే అవి అందుకే యేసుకుంటాం మనం ఒంటి మీద. ఆ చెమట దుర్వాసన పోవడానికి ఇంకో కెమికల్‌ని యేసుకుంటున్నాం అన్నట్టు. అయితే అది తాత్కాలికమే. అది ఫుల్ టైము పరిస్థితి కాదండి. అంటే పూర్తి అది విరుగుడు కాదు అన్నట్టు. ఇవేంటి అంటే సోడియం యాసిడ్ కార్బోనేటు, జింక్ కార్బోనేటు, టాల్క్ ఇందులో ఉంటాయండి. ఇక వీటితో పాటు జనరల్ బాడీ స్ప్రేలు, రూమ్ స్ప్రేల్లో ఉండేది ఆల్కహాల్, ప్రొపిలిన్ గైకాలు, పారాబెన్సు, ప్రిజర్వేటివ్స్ ఉంటే మరి నిల్వ ఉండాలి కదా! అది నిల్వ ఉండటానికి ఏదో ఒకటి ఉండాలి కదా! దానికోసం ఇవి వాడతారు అన్నట్టు. ఇంకా ఏమవుతుందంటే ఈ రసాయనాలు మెల్లమెల్లగా శరీరంలోకి వెళ్తాయండి. మనం ఏమనుకుంటున్నాం అంటే పైనే ఉండి పైకే పోతాయి అనుకుంటున్నాం. శరీరంలో చాలా సూక్ష్మమైన గ్రంథులు ఉంటాయి.
కంటికి కనిపించనివి, అది చెమట పట్టడానికి అవే కారణం అవుతాయి. దాని ద్వారా ఇవి రివర్స్లో లోపలికి వెళ్తాయండి. లోపలికి వెళ్ళడం వల్ల ఏమవుతుంది, కాంటాక్ట్ డెర్మటైస్ అని, హైపర్ పిగ్మెంటేషన్ అని, గ్రాన్యులోమా అని, ఇలాంటి చర్మ వ్యాధులు మనకు తెలియదు. స్కిన్ స్పెషలిస్టులకి తెలుసండి ఈ చర్మ వ్యాధుల గురించి వస్తాయి. అయితే ఇక్కడ లక్షణాలు అయితే మనకు తెలుస్తుంటే చూడండి, చర్మం ఎర్రగా అయిపోవడం, దురద, మంట, పొడిబారిపోవడం ఇవన్నీ ఉంటాయండి. కొంతమందికి స్కిన్ నల్లగా కూడా అయిపోతూ ఉంటుంది. ఇదేదో అనుకుంటాం మనం. ఇక చిన్న చిన్న పొక్కులు, కణితులు వస్తాయండి. ముఖ్యంగా చర్మ గ్రంథులు మూసుకుపోయి స్కిన్ పొడిబారిపోతుందండి. ఈ బాడీ స్ప్రేలు కానీ, రకరకాల కాస్మెటిక్స్, సబ్బులు, క్రీములు వాడేవాళ్ళు చేస్తున్న ప్రధానమైన తప్పిది. నా సలహా అయితే సోపు కూడా మానేయమంటానండి. సోప్ బదులు ఏం చేయాలి అంటే దానికి ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. నేనైతే ఆల్మోస్ట్ ఆల్ మానేశానండి. ఎప్పుడు సోప్ వాడతానంటే 2-3 రోజులకు ఒకసారి, ఏ సందర్భాల్లో కూడా నేను ఇస్తానండి. ఇక తలనొప్పి, చిరాకు, కొంతమందికి కళ్ళు ఎర్రబారడం ఇవన్నీ ఉంటాయి. ఇంక ముఖ్యంగా శ్వాసకోశ ఇబ్బందులు కూడా బాగా వస్తాయండి. కెమికల్స్ కదా, మరి ఎంతని భరిస్తుంది మన లంగ్స్ పరిస్థితి ఏంటి, అవి ఎంతని తట్టుకోగలుగుతాయి ఆలోచించండి. ఇక శరీరానికి ఎక్కడైనా చిన్న చిన్న పుళ్ళు, గాయాలు ఎక్కడో చోట ఉంటాయి కదా కొంతమందికి, ఇక్కడ ఇంకా ఇంకా ప్రమాదం ఉంటుంది. ప్రైవేట్ పార్ట్స్, జుట్టు, ముఖం, రొమ్ముల మీద, వీటి మీద అసలు వాడకూడదండి స్ప్రేలు, గుర్తుంచుకోండి. కానీ చాలా సెన్సిటివ్ పార్ట్లైనా కానీ ఇక్కడ వాడేస్తున్నారు, అది గుర్తుంచుకోండి. ఇక ఈరోజు మరి ఏం వాడాలి ఏంటి అంటే, అసలు వాడక తప్పదు, వాడతాను అనేవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అని అంటున్నారు. ఏంటి ఇది, యుఎస్ మార్కెట్, యూకే అలాంటి అవగాహన ఉన్న దేశాల్లో బాగానే ఉంటాయి, కానీ మన దేశంలో కొద్దిగా ఇబ్బంది ఉందండి. ఈ విచ్చలవిడిగా ఏది పడితే అది వాడకుండా ఈ ఫ్రాగ్రెన్స్ చూసుకోండి. ప్రొపిలిన్ గ్లైకాలు, అల్యూమినియం కాంపోనెంటు ఇలాంటివి ఉన్నాయి ఈరోజు మార్కెట్లో ఎక్కువ. ఇవి లేకుండా చూసుకోండి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఫ్రాగ్రెన్స్ అని చూసుకోండి, ప్రొపిలిన్ గ్లైకాల్ లేనిది చూసుకోండి, అల్యూమినియం కాంపోనెంట్స్ కూడా లేనివి చూసుకోండి. జాగ్రత్తగా ఇవి చెక్ చేసుకోండి తీసుకునేటప్పుడు. ఏముందిలే ఒక్కసారికే కదా అని అనుకోవద్దు. రోజు కొడుతున్నారని గుర్తుంచుకోండి, రోజుకు 2-3 సార్లు కొడుతున్నామని గుర్తుంచుకోండి. అది లోపలికి వెళ్తుందనే విషయం గుర్తుంచుకోండి. ఇక స్ప్రేల కంటే కూడా రోలర్స్ లాంటివి దొరుకుతాయండి. మీకు తెలుసు, అదే మన ఫ్రాగ్రెన్స్ రోలర్సే, అవి బెస్ట్ అంటున్నారు. చంకల్లో కొద్దిగా, ప్రైవేట్ పార్ట్స్లో కొద్దిగా రాసుకోవడానికి బాగుంటాయి, అది గుర్తుంచుకోండి. ఇక మరి ఎక్కువైతే వాడొద్దు దయచేసి. ఇవి కూడా పొలోమని వాడొద్దు, అంటే మంచివి తీసుకున్నా కానీ పొలోమని వాడొద్దు. ఎందుకు, ఆల్కహాల్ ఉంది గుర్తుంచుకోండి, పారాబెన్ ఉంది. మరి ఆల్కహాల్, పారాబెన్ లేనివి ఎంపిక చేసుకోండి. నేనేం చేస్తానంటే, న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది కదండి, జవ్వాది అంటాం, పూజా ద్రవ్యం కింద వాడతాం, భగవంతుడికి పెడతాం కదా. జస్ట్ 50 రూపాయలు, 100-150 రూపాయల్లో మంచి ఫ్రాగ్రెన్స్ అండి, సాయంత్రం దాకా ఉంటుంది. జస్ట్ చేతి మీద ఇక్కడ కొద్దిగా రాసుకుంటే చాలండి, మంచి ఫ్రాగ్రెన్స్. ఆఫీస్లోనూ పెట్టుకుంటాను, ఇంట్లో కూడా పెట్టుకుంటాను. సో మరి ఇంత ఉంది ఈ బాడీ స్ప్రేలు వెనకాల. సో ఇంకొకటి కూడా గమనించండి, మీకు అది పడుతుందా లేదా అనేది చూడాలి అంటే, చెవి వెనుక కొద్దిగా లైట్గా స్ప్రే చేసుకోండి. అక్కడ స్కిన్ చేంజ్ వస్తుంది అనుకోండి, ఇంకా అంతే. అలాగే చేతి వెనక, ఇక్కడ చేతి మీద కూడా కొద్దిగా స్ప్రే చేసుకొని, ఏమైనా చేంజ్ వస్తుంది, దురద వస్తుంది, మంట వస్తుంది, స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది అనుకుంటే మాత్రం చేయండి. అంటే డైలీ లైఫ్లో మనం చాలా ముఖ్యమైన విషయాలను వదిలేసి ఎలా పడితే అలాగ బిహేవ్ చేయడం వల్ల, మనం ముందు వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు చేసేస్తున్నారులే మనం చేసేయచ్చు అని అనుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది అండి ఇదంతా కూడా. సో ఆ పొరపాట్లన్నీ మనం ఒకసారి చెప్పేసుకొని సరి చేసుకోవడానికి ప్రయత్నించుకుంటే, అందరూ కాదు నాకు తెలిసి కొందరైనా చేసుకుంటారనే ఆశ నాకుంది. చక్కగా ఉండటానికి, మనం హాయిగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి లైఫ్ స్టైల్ ఇష్యూస్ మనం షేర్ చేసుకుంటున్నాం. ఈ లైఫ్ స్టైల్లో ముఖ్యమైన విషయాలన్నీ కూడా, అంటే ఎక్కడ పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తున్నాం, ఎక్కడ ఎలా సరి చేసుకోవాలనేది చెప్తున్నాను. కాబట్టి నెక్స్ట్ ఈ వీడియోలో సోప్స్ గురించి కూడా మాట్లాడుకుందామండి. అంటే ఫేమస్ సర్వేలు ఏం చెప్తున్నాయి, ల్యాన్సెట్ లాంటి పత్రికలు ఏం చెప్తున్నాయి, అవి మాత్రమే నేను డిస్కస్ చేస్తాను. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. సో మరి ఇంత మంచి సమాచారం ఇస్తున్నాను కాబట్టి 10 మందికి వెళ్ళాలి అంటే కాస్త మీరు లైక్ చేస్తే వెళుతుంది. ఫాలో అవుతూ ఉంటే ఇక రెగ్యులర్గా అన్ని వీడియోస్ రెగ్యులర్గా ఇక ఇద్దాం అనుకుంటున్నాను. కొద్దిగా టైం కేటాయించుకొని ఇస్తూనే ఉంటాను. దయచేసి ఎన్నైతే వ్యూస్ ఉన్నాయో అన్ని లైక్స్ వచ్చినప్పుడు నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. దయచేసి మంచి సమాచారం, ఒక మంచి కోసం, సోషల్ కాజ్ కోసం నేను ప్రమోషన్స్ గట్రా వగేరా అసలు ఏమీ చేయను. మీరు చూస్తూ ఉంటారు, ఒక బాధ్యత కలిగిన అధికారిని కాబట్టి ఇవన్నీ తెలుస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. స్టడీ చేస్తున్నప్పుడు లోపలికి వెళ్తున్నప్పుడు, అరే ఇదేంటి ఎంత దారుణంగా ఉంది, జనానికి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అనిపించిన బాధతోనే చేస్తున్నాను తప్పించి
దయచేసి అర్థం చేసుకోండి. నా మాటలో ఎమోషన్ మీకు అర్థమైపోయి ఉంటుంది. సో, దయచేసి మరి షేర్ చేయండి. ఎవరికి అవసరమో వాళ్ళకి అందరికీ అవసరమే. ఎక్కువ స్ప్రేలు వాడే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.